ఫైనల్గా మనము ఈరోజు బీహార్ ఎన్నికలు కూడా అయినాయి. సో అది కూడా ఒక్కసారి మనం ఎగ్జిట్ పోల్ చూసేద్దాము పనిలో పని. సో అక్కడ ఏంటో మరి బీజేపీ ఎన్డీఏ కూటమి రాబోతుందని అంటున్నారు. ఒకసారి ఈరోజు బీహార్ ఎన్నికలు కూడా జరిగినాయి. సో జోరుగా 6 గ్యారంటీలు అది ఇది ఇచ్చేసినాం, మే రిజర్వేషన్ కియా గయా, మహిళా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసినామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ బీహార్కు పోయమని ప్రచారం చేసిండ్రు. ఇండియన్ కాంగ్రెస్ ప్రచారం చేసింది. తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా ఈసారి అక్కడ పోటీ చేసినట్టు తెలుస్తోంది. అండ్ అలాగే రేవంత్ రెడ్డి వస్తే మా బీహార్కి అడుగు పెడితే మొత్తం తస్మాత్ జాగ్రత్త అని కూడా ఆయన బెదిరియడం జరిగింది. బీజేపీ అండ్ తర్వాత కాంగ్రెస్, మరోవైపు ఆయన మన ఎస్ ఒక్కసారి బీహార్ది చూద్దాం మనము. ఎగ్జిట్ పోల్ బీహార్ది చూసినట్టయితే అలయన్స్ ఎన్డీఏ టోటల్ 243 అసెంబ్లీ సీట్స్. ఓకే, ఒకసారి మనం బీహార్ ఎగ్జిట్ పోల్ చూసినట్టయితే ఎన్డీఏ కూటమి అత్యధిక స్థాయిలో ఉన్నది. మొత్తం 243 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే సో 130 నుండి 138 ఎన్డీఏ కూటమి. నాకు తెలిసి చాలా ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం కదా. సో అట్లాగే ఎంజీబీ మనం చూసినట్టయితే 100 నుండి 108 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందంటున్నారు. అండ్ జీడీఏ చూసినట్టయితే 79లో కంటెస్ట్ చేసినారు వీళ్ళు, 3 నుంచి 5. అండ్ అట్లాగే ఎస్ బీఎస్పీ 223 అన్నారు. అండ్ అలాగే మిగతావన్నీ కూడా జేజేడీ 0, జేఎస్పీ 0, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ కూడా 0నే మనకు కనబడతా ఉంది. సో పై స్థాయిలో చరిత్ర తిరగరాస్తున్నారు బీజేపీ చాలా ఏళ్ళ తర్వాత. ఏమంటారు సార్? సో ప్రతిసారి ఆయనే పాప ముఖ్యమంత్రి బీహారు. సో ఒక రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఎగ్జిట్ పోల్. బట్ చూడాలి మనం రిజల్ట్ మొత్తం వచ్చే వరకు. ఇక్కడ 101 కంటెస్ట్ చేస్తే వాళ్ళు 72-75 వచ్చే ఛాన్స్ ఉన్నది. జనతాదళ్ జేడీయూ 101 కంటెస్ట్ చేస్తే 52-57 వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎల్జేపీ 28-14-19 వచ్చే అవకాశం ఉన్నది. చూడాలి. ఎన్డీఏనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక సమ్ 20 నెంబర్ డిఫరెన్స్ కనబడుతుంది. ఎంజీబీ వర్సెస్ ఎన్డీఏ. ఇక్కడ ఐఎన్సీ 61 కంటెస్ట్ చేస్తే 17-23 వస్తుంది. 17 నుంచి 23 స్థానాలే వస్తుంది. అంటే ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిందా? తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా అక్కడ రంగంలోకి దింపారు బీహార్ ఎన్నికల్లో. బీహార్లో పంపించారు ప్రచారానికి. ఆర్జేడీ ఎక్కువ స్థానాల్లో కంటెస్ట్ చేసినట్టు 143 కంటెస్ట్ చేస్తే 75-80 70 నుంచి 80 స్థానాలు గెలిచే అవకాశం అని ఇచ్చినారు. చూడాలి మరి అది 100-108 అంటే జస్ట్ 20 మీరు అన్నట్టు 20-30 డిఫరెన్స్ ఉంది. మరి చూడాలి మరి ఏమైతే. అంటే బీహార్ ప్రజలు ఏమైనా ఈసారి కొత్త దానికి ఏమైనా అవకాశం ఇద్దామని అనుకొని బీజేపీ వైపు చూపారా మరి ఏందనేది తెలియదు. బట్ మొత్తానికైతే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పై స్థాయిలో ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చూపిస్తూ ఉన్నారు. సో ఎనీవేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్టర్ అవ్యా. జై తెలంగాణ, జై హింద్.